Hello everyone, welcome to our channel Scientia. This is my first lecture going to discuss about the subject the cell. సెల్ అంటే ఏంటి, వాటిలో జరిగేటువంటి మెకానిజం ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఒక ఆర్గానిజం డెవలప్ అవ్వడానికి సెల్ ఏ విధంగా తోడ్పడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం 8th స్టాండర్డ్ నుంచి చదువుకుంటున్నాము. సెల్ ఈస్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజం ఫామ్ అవ్వాలంటే సెల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే సెల్ యొక్క స్ట్రక్చర్ కానీ ఫంక్షనల్ కానీ దాని యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ బేస్ చేసుకొని ఒక లివింగ్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఈజ్ మేడప్ ఆఫ్ సెల్. అంటే ఒక ఆర్గానిజము సెల్ ద్వారానే డెవలప్ అవుతుందని అర్థం. ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ plants, animals, humans, bacteria all are made up of cells but differ in function. సో మనం చుట్టూ సరౌండింగ్స్లో చూసినట్లయితే అనేక రకమైనటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. లైక్ ఎనిమల్స్ కానీ, హ్యూమన్స్, మనము, బ్యాక్టీరియా కానీ, ప్లాంట్స్, ఫంగై కానీ, వైరసెస్ కానీ, ఇవన్నీ సెల్స్ ద్వారానే మేడప్ ఆఫ్ అయి ఉంటాయి అన్నమాట. సెల్స్ ద్వారానే డెవలప్ అయి ఉంటాయి. బట్ డిఫర్ ఇన్ ఫంక్షన్ అంటే వాటిలో ఉన్నటువంటి ఫంక్షన్ ఇప్పుడు ప్లాంట్ సెల్లో ఉన్నటువంటి ఫంక్షన్, హ్యూమన్ సెల్స్ మనలో ఉన్నటువంటి ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు దీన్ని ఫస్ట్ కనుక్కున్నారు అంటే రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ 1665లో దీన్ని డిస్కవర్ చేశారనమాట, సెల్ని. సో ఆర్గానిజం ఎలా ఫామ్ అవుతుంది సెల్స్ నుంచి అంటే మనం ఇక్కడ చూసినట్లయితే సెల్స్ నుంచి టిష్యూస్గా ఫామ్ అవుతుంది, టిష్యూస్ నుంచి ఆర్గాన్స్గా ఫామ్ అవుతుంది, ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఆర్గానిజం, హోల్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఆర్గానిజం డెవలప్ అవ్వాలి అంటే సెల్ అనేది డివిజన్ కంపల్సరీ ఉండాలి అండ్ దానిలో ఫంక్షన్స్ అనేవి కరెక్ట్గా జరగాలి. సో ఇలా జరగడం వల్లనే మనకు ఒక హోల్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్గానిజం సెల్స్ నుంచి ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది చూస్తున్నాము. అదేవిధంగా ప్లాంట్ అనేది కూడా సెల్స్ నుంచి ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. సో మనం ఇక్కడ సెల్స్, తర్వాత టిష్యూస్, ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గానిజం అనేది డెఫినేషన్స్ చూసినట్లయితే సెల్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం ఏంటి అంటే అది ఒక లివింగ్ ఆర్గానిజము డెవలప్ అవ్వాలి అంటే సెల్స్ అనేవి మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. వాటి యొక్క స్ట్రక్చర్ కానీ, వాటి యొక్క ఫంక్షనల్ కానీ, ఏమైతే జరుగుతున్నాయో వాటి యొక్క ఫంక్షన్ కానీ, వాటిని బేస్ చేసుకొని ఒక లివింగ్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ టిష్యూస్, గ్రూప్ ఆఫ్ సెల్స్ విత్ సిమిలర్ స్ట్రక్చర్ వర్కింగ్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ షేర్డ్ ఫంక్షన్. అంటే సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే కొన్ని సెల్స్ టుగెదర్ ఏమవుతుందంటే అన్ని కలిపి ఒక టిష్యూను ఫామ్ చేస్తుంది. ఈ టిష్యూలో మళ్ళీ ఒక ఫంక్షన్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఆర్గన్స్ ఆర్ మేడప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ వర్కింగ్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. అంటే ఆర్గాన్స్ అనేవి ఏ విధంగా డెవలప్ అవుతున్నాయంటే టిష్యూస్ నుంచే ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఒక ఆర్గాన్ లో ఉన్నటువంటి సెల్స్ ఇంకొక ఆర్గాన్స్ లో ఉన్నటువంటి సెల్ ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం హార్ట్ని చూసినట్లయితే హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ అనేది పంప్ చేస్తుంది. అలాగే కిడ్నీస్ ఏం చేస్తుంది, వాటర్ అబ్జర్ప్షన్ చేసుకొని యూరిన్ ఎక్స్క్రీషన్ చేస్తుంది అనమాట. అదేవిధంగా లంగ్స్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ని సప్లై చేస్తుంది అనమాట. అదేవిధంగా ఒక్కొక్క ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్ కి ఫంక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్. సో గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ విత్ రిలేటెడ్ ఫంక్షన్స్ వర్కింగ్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ బాడీ ఫంక్షన్. సో ఆర్గాన్ సిస్టమ్ అంటే కొన్ని ఆర్గాన్స్ ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో వాటి ఫంక్షన్స్తో పాటు అది మేజర్ రోల్ ఫంక్షన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. ఏం చేస్తుందంటే డైజెస్టివ్ సిస్టమ్ మన తినేటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేసుకొని ఏమైతే మినరల్స్, విటమిన్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ ఏమన్నా మన బాడీకి అవసరం ఉందా, మన బాడీ యొక్క ఫంక్షన్ కానీ అటువంటివి అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ వేస్ట్ ని మొత్తము బయటికి వదిలేస్తుంది అనమాట. త్రూ ద ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ ద్వారా మనకి వదిలేస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఆర్గానిజం ఇస్ మేడప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్. ఆర్గానిజం అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందంటే ఆర్గాన్ సిస్టమ్ ద్వారానే డెవలప్ అవుతుంది. సో ఆర్గాన్ సిస్టమ్ అంటే హోల్ మెకానిజం అనమాట. సో
ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. అలాగే అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్ చేస్తేనే ఒక ఆర్గానిజం అనేది నివసిస్తుంది, ఈ విధంగా అనమాట. సో మనం ప్లాంట్స్ లో కూడా అదే విధంగా చూసినట్లయితే ప్లాంట్ సెల్స్ అనేవి టిష్యూస్ ని ఫామ్ చేస్తుంది. ఆ టిష్యూస్ ని ఆర్గాన్స్, ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ప్లాంట్స్ లో ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే లీఫ్ ని మనము ఆర్గాన్ గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఇన్ ప్లాంట్స్ వచ్చేసి లీవ్స్, స్టెమ్, వీటిని మనము ఆర్గాన్ సిస్టమ్ అంటాము. అండ్ హోల్ ఆర్గానిజం అంటే ప్లాంట్ యొక్క ఆర్గానిజం అంటే రూట్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్ వీటన్నిటిని కలిపి ఆర్గానిజం అంటాం, ప్లాంట్ ఆర్గానిజం అంటాం. ఈ విధంగా మనకు సెల్స్ అనేటివి ఆర్గానిజం గా ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకు ఈ యొక్క సెల్ ఫంక్షన్ జరగడానికి ఈ యొక్క సెల్ కి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఏ విధంగా వస్తుంది అంటే సెల్లో మైటోకాండ్రియా అనేటువంటిది ఆర్గనల్ ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ మైటోకాండ్రియాలో అనేక రకమైనటువంటి సైకిల్స్ జరుగుతాయి. లైక్ గ్లైకోలైసిస్ సైకిల్ కానీ, టీసీఏ సైకిల్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ సైకిల్, ఇలా అనేక రకమైన సైకిల్స్ మైటోకాండ్రియాలో జరుగుతాయి అనమాట. సో ఈ విధంగా సైకిల్స్ జరిగేటప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఏ విధంగా ఉంటుందంటే ఏటీపీలో ఉంటుంది. ఏటీపీ అంటే అడినైన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఎనర్జీని సెల్ యూటిలైజ్ చేసుకొని దాని యొక్క ఫంక్షన్కి, దాని యొక్క సెల్ డివిజన్కి యూటిలైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెల్ ఫంక్షన్గా ప్రాపర్గా వర్కింగ్ చేస్తుందంటే టిష్యూ వర్కింగ్ చేస్తున్నట్లే, టిష్యూ వర్కింగ్ చేస్తుందంటే ఆర్గాన్స్ వర్క్ చేస్తున్నట్లు, ఆర్గాన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్టే ఆర్గాన్ సిస్టమ్ వర్క్ చేస్తున్నట్లు, ఆర్గాన్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేస్తుందంటే బాడీ, హ్యూమన్ బాడీ కానీ ఎనీ లివింగ్ ఆర్గానిజం కానీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్లు, అంటే కరెక్ట్గా నివసిస్తున్నట్లు అనమాట. మనం నడుస్తున్నా, మనం పాట పాడుతున్నా, మాట్లాడుతున్నా, మనకు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంటే మనకి ఎనర్జీ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మనం ఫుడ్ తీసుకుంటేనే మనకు ఎనర్జీ వస్తుంది. సో ఆ విధంగా ఎనర్జీ మనకి ఏ విధంగా వస్తుంది మన బాడీకి అంటే ఏటీపీ అనేది ఎనర్జీ రూపంలో ఉంటుంది అనమాట. లైక్ మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీని మనం ఏ విధంగా వోల్ట్స్ లో కొలుస్తామో అదే విధంగానే ఏటీపీని లివింగ్ ఆర్గానిజంలో కొలుస్తాం అనమాట. సో ఈ ఏటీపీ ద్వారానే మన హ్యూమన్ బాడీ కానీ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం కానీ నివసిస్తుంది. ఎలా మనకి ఎనర్జీ వస్తుంది అంటే ఇప్పుడు గ్లూకోజ్ అనేది కార్బోహైడ్రేట్ అనమాట. సో ఈ కార్బోహైడ్రేట్ మెయిన్ సోర్స్ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్గా రైస్ తీసుకోవచ్చు. సో రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం రైస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ కన్వర్షన్ జరుగుతుంది అనమాట, కార్బోహైడ్రేట్స్. సో ఈ గ్లూకోజ్ ఏం చేస్తుందంటే పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ గ్లూకోజ్ పైరువేట్గా కన్వర్ట్ అయ్యే దాన్ని ఏమంటామంటే గ్లైకోలైసిస్ సైకిల్. సో ఈ గ్లైకోలైసిస్ సైకిల్ జరిగేటప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ విధంగానే పైరువేట్ ఉంటుంది. ఈ పైరువేట్ అనేది అస్టైల్ కోయగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే టీసీఏ సైకిల్ అంటాం, ఆర్ క్రెబ్స్ సైకిల్ అంటాం అనమాట. సో ఈ సైకిల్లో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో కొంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ ఒక్కొక్క సెల్లో ఈ విధంగా ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. ఇదంతా ఏటీపీ ఎనర్జీ రూపంలో మనకి సెల్కి ఉపయోగపడి ఈ సెల్ ద్వారా లివింగ్ ఆర్గానిజం అనేది నివసిస్తుంది అనమాట, వాటి యొక్క ఫంక్షన్స్ కి తోడ్పడుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ద లివింగ్ ఆర్గానిజం ఇస్ డివైడెడ్ ఇంటూ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. సెల్స్ ని బట్టించి ఒక ఆర్గానిజమ్స్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆర్గానిజమ్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి అనమాట, యూనిసెల్యులర్ ఆర్గానిజం కానీ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మనం అమీబా కానీ, తర్వాత మనం బ్యాక్టీరియాని కానీ చెప్పుకోవచ్చు. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్. ఎనిమల్స్ లో కానీ, హ్యూమన్స్ లో కానీ, ప్లాంట్స్ లో కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే వాటిలో ఒకే సెల్ ఉండదు, అనేక రకమైన సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ద సెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సెల్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ బేస్ చేసుకొని సెల్స్ అనేవి టూగా డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రోకారియోటిక్ సెల్ అండ్ అనదర్ ఈజ్ యూకారియోటిక్ సెల్. సో ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి అంటే అది గ్రీక్ వర్డ్. ప్రో అంటే బిఫోర్ అండ్ క్యారియోస్ అంటే న్యూక్లియస్, బిఫోర్ న్యూక్లియస్. ప్రోకారియోటిక్ సెల్ లో న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉండదు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు బ్యాక్టీరియా మనము ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూకారియోటిక్ సెల్.
యూకారియోటిక్ సెల్ అనేది కూడా గ్రీక్ వర్డ్. యూ అంటే ట్రూ, క్యారియస్ మీన్స్ న్యూక్లియస్, అంటే ట్రూ న్యూక్లియస్, అంటే ఇందులో న్యూక్లియస్ ప్రజెంట్ అయింది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఎనిమల్స్ అండ్ ప్లాంట్ సెల్స్ అండ్ హ్యూమన్ సెల్స్ గా కూడా మనము తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్. సో యూకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్ డిఫరెన్స్ మనం ఇక్కడ చూస్తాము. మోస్ట్లీ ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ యూనిసెల్యులర్. సో ఇంతకు ముందే మనం చూసాం అమీబాని, బ్యాక్టీరియాని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఇవన్నీ యూనిసెల్యులర్ అన్నమాట. ఓన్లీ వన్ సెల్ మాత్రమే ఇందులో ప్రజెంట్ అయింది. కమింగ్ టు యూకారియోటిక్ సెల్, మోస్ట్లీ మల్టీసెల్యులర్, అంటే అనేక రకమైనటువంటి సెల్స్ ద్వారా మేడప్ ఆఫ్ అయి ఉంటుంది అనమాట యూకారియోటిక్ సెల్. ఎగ్జాంపుల్ గా మనము ప్లాంట్ సెల్స్, హ్యూమన్ సెల్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఎనిమల్ సెల్స్ కూడా మనం తీసుకోవచ్చు. సైజ్ వచ్చేసి ప్రోకారియోటిక్ సెల్ సైజ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది, స్మాల్, అండ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 0.5 to 100 మైక్రోమీటర్స్ స్మాల్ సైజ్ లో ఉంటుంది. కమింగ్ టు యూకారియోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్ అనేది లార్జ్ గా ఉంటుంది అండ్ అప్రాక్సిమేట్లీ 10 to 150 మైక్రోమీటర్స్. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, మైక్రాన్స్ లో ఉంటుంది కాబట్టి, మైక్రోమీటర్స్ లో ఉంటుంది కాబట్టి మనం ఇవి మన యొక్క కన్నుతోటి, ఐ తోటి మనం చూడలేము. విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ తోటి మాత్రమే మనము ఈ యొక్క సెల్స్ ని చూడగలము. న్యూక్లియస్ ఈస్ పూర్లీ డిఫైన్డ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ప్రోకారియోటిక్ సెల్ లో న్యూక్లియస్ అనేది ఉండదు అనమాట. ఎందుకు ఉండదు అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు కాబట్టి న్యూక్లియస్ అనేది ఉండదు. కమింగ్ టు ద యూకారియోటిక్ సెల్, న్యూక్లియస్ అనేది యూకారియోటిక్ సెల్ లో ప్రెసెంట్ అయి ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ప్రోకారియోటిక్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్. అంటే సెల్ వాల్ అనేది ప్రోకారియోటిక్ సెల్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అది ఏ విధంగా డెవలప్ అయిందంటే పెప్టిడోగ్లైకాన్ లేయర్ వల్ల సెల్ వాల్ అనేది డెవలప్ అయి ఉంటుంది. సో ఈ సెల్ వాల్ అనేది ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా వర్క్ చేస్తూ, యూకారియోటిక్ సెల్ ఏమవుతుందంటే సెల్ వాల్ అనేది ఆబ్సెంట్ అనమాట. సో అందులో సెల్ వాల్ ఉండదు. సో మళ్ళీ ప్రొటెక్టివ్ లేయర్ గా ఏది హెల్ప్ చేస్తుంది అంటే ప్లాస్మా మెంబ్రేన్. ఏ విధంగా అయితే ప్రోకారియోటిక్ సెల్ లో సెల్ వాల్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ గా వర్క్ చేస్తుందో అదే విధంగానే యూకారియోటిక్ సెల్ లో ప్లాస్మా మెంబ్రేన్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ ఆర్గనల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్. మనం డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ సెల్ ఆర్గనల్స్ అనేది ప్రోకారియోటిక్ సెల్ లో ఉండదు ఎక్సెప్ట్ రైబోజోమ్స్ తప్ప మిగతా ఏమీ ప్రజెంట్ అయి ఉండదు. నెక్స్ట్ యూకారియోటిక్ సెల్ లో అయితే సెవెరల్ ఆర్గనల్స్ ఆర్ ప్రెసెంట్, లైక్ గాల్జీ కాంప్లెక్స్ గానీ, లైజోసోమ్స్ గానీ, ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం గానీ, మైటోకాండ్రియా గానీ, మైక్రోట్యూబ్యూల్స్ గానీ, ఇవన్నీ న్యూక్లియస్ గానీ, ఇవన్నీ సెల్ ఆర్గనల్స్ యూకారియోటిక్ సెల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ సెల్ డివిజన్ అకర్స్ బై బైనరీ ఫిజన్ అండ్ బై బడ్డింగ్. సో సెల్ డివిజన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే బైనరీ ఫిజన్ ద్వారా కానీ, బడ్డింగ్ ద్వారా, రెండు విధాలుగా, అంటే డిపెండ్స్ అపాన్ ద ఆర్గానిజం ని బట్టి బైనరీ ఫిజన్ గానీ, బడ్డింగ్ గానీ జరుగుతుంది. సో దీని ద్వారానే సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. కమింగ్ టు యూకారియోటిక్ సెల్ లో సెల్ డివిజన్ ఏ విధంగా జరుగుతుందంటే మైటోసిస్ అండ్ మియోసిస్ ద్వారా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రోకారియోటిక్ సెల్ లో డిఎన్ఏ అనేది సర్క్యులర్ గా ఉంటుంది వితౌట్ ప్రోటీన్స్. సో అండ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం. మనం ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే న్యూక్లియైడ్ ఉంది. ఇక్కడ న్యూక్లియైడ్ డిఎన్ఏ అనేది సర్క్యులర్ గా ఉంటుంది, న్యూక్లియైడ్ లో ప్రెసెంట్ అయింది అనమాట. దీన్ని న్యూక్లియైడ్ అంటాము. సో ఇక్కడ సైటోప్లాజం లో ప్రెసెంట్ అయి ఉంటుంది డిఎన్ఏ. కమింగ్ టు ద యూకారియోటిక్ సెల్ లో ఏమవుతుందంటే డిఎన్ఏ అనేది లీనియర్ గా ఉంటుంది అండ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ లోపల మనకు ఈ యొక్క డిఎన్ఏ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అన్నమాట. రైబోసోమ్స్ ఆర్ యూజువల్లీ 70S రైబోసోమ్స్ అనేవి బోత్ ప్రోకారియోటిక్ సెల్ లో, యూకారియోటిక్ సెల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. కానీ ప్రోకారియోటిక్ సెల్ లో మాత్రము స్మాల్ సైజ్ ఆఫ్ రైబోసోమ్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి, యూజువల్లీ 70S రైబోసోమ్స్. యూకారియోటిక్ సెల్ లో ఏమవుతుందంటే రైబోసోమ్స్ ఆర్ లార్జ్, పెద్దగా ఉంటుంది. యూజువల్లీ 80S రైబోసోమ్స్ అనేవి యూకారియోటిక్ సెల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోకారియోటిక్ సెల్ కి బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గై మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. అండ్ యూకారియోటిక్ సెల్ వచ్చేసి ఫంగై, ప్లాంట్ అండ్ ఎనిమల్ సెల్స్ అండ్ ఆల్సో హ్యూమన్ సెల్స్ ఆర్ ఆల్సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూకారియోటిక్ సెల్ గా మనం చెప్పుకుంటాం. ఇది ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మనము యూకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్ యొక్క ఆర్గనల్స్ అవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, వాటి యొక్క మెకానిజమ్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.